బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు కులగణన చేశామన్నారు. ఎన్ని రిస్కులు ఎదురైనా సర్వే చేయించమన్నారు. ఎంతో మందికి నచ్చచెప్పాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. రాహుల్ గాంధీ కోసం అభినందన సభ పెట్టండని బీసీ సంఘాల నేతలకు రేవంత్ సూచించారు. ఈ నెల 25న ఢిల్లీలో బీసీల సభకు రాహుల్ గాంధీ వస్తారని తెలిపారు. అవసరమైతే పీసీసీ రైలు బుక్ చేస్తుందన్నారు. నచ్చితే అభినందించండి, లేకపోతే వదిలేయండి అన్నారు. వేరే కులాల వారిని తిట్టవద్దని ఆయన సూచించారు. నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్గా దాని నెంబర్ పెరుగుద్ది. నేను మొదటిసారి పబ్లిష్ చేసినప్పుడు 56.33 ఉండే. నేను సెకండ్ టైం మళ్ళీ నమోదు చేయించినాక 56.36 అయింది. 3.3% ఈరోజు ఇంక్రీజ్ అయింది నేను మొదటిసారి రెండోసారి చేసినప్పటికీ. ఎందుకంటే చేసుకోని వాళ్ళు ఎప్పుడైతే ఈ లూప్లోకి వచ్చిందో ఆటోమేటిక్గా పర్సెంట్ ఇంక్రీజ్ అయింది. సో చెయ్యకుంటే ఎవరైనా బయట ఉంటే వాళ్ళ లెక్క నేను చెప్పలేను. నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, నా దగ్గరికి ఎవరైతే సెల్ఫ్ డిక్లేర్ డేటా ఉందో నేను దీన్నే పర్సెంటేజ్ కింద విడగొట్టి చెప్పగలను. నేను రానోళ్ళను లేనోళ్ళను ఊహించి ఇందులో లెక్క రాయలేను. ఆ లెక్క రాస్తే కోర్టులో 5 నిమిషాలలో ప్రూవ్ చేస్తాడు ఎవడని. అసలు ఇందులో నమోదు చేయించుకున్న వాళ్ళ లెక్క కట్టి తప్పుడు లెక్కలు కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మూలాలకే మోసం వస్తుంది, మొదటికే మోసం వస్తుంది. అది మీకు ఏ రకంగా ఉపయోగపడదు. మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, ఎవరినన్నా దూషించినా, ఎవరైనా మీ లెక్క ఎక్కువ ఉందని చెప్పినా. 56.36% బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఉందని లెక్క మొదటిసారి తేలింది. 56.36% అని నేను తేల్చిన లెక్క. మండల్ కమిషన్ కూడా 52% అని చెప్పింది. 52% బీసీలు ఉన్నారు, 27% రిజర్వేషన్లు ఇవ్వండి. మండల్ కమిషన్ ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్. చిరంజీవి గారు ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆస్క్ హిమ్ టు గో త్రూ దట్ రిపోర్ట్. రెడ్డిక బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ హాట్ కామెంట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అనిల్, బీసీలకు సంబంధించి ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు, బీసీ నేతలు కలిసి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో అన్ని పోస్ట్ పోన్ చేసినా మనం పోయినవి ఇచ్చినవి ఇచ్చి ఇది తేల్చి కొత్త నోటిఫికేషన్లు ఇద్దాం, దీని ప్రకారం అమలు చేద్దామని. ఇందులో మా వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఏముంది? నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది? మాకు వేరే ఏం ఉద్దేశాలు ఆపాదించకండి. నేను మిత్రులందరూ కూడా చెప్పేది, మీకు ఏం కావాలనో కొట్లాడండి, మీరు అడగండి, మీరు లాజికల్గా ఏం కావాలనో చెప్పండి ప్రభుత్వంతో. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. మీ అందరిని మేము కలుస్తూనే ఉన్నాం కదా, మిమ్మల్ని కలవకుంటే ఎప్పుడైనా ఉన్నామా? మేమన్నా లోపలుగా ఎక్కడో ఒక దగ్గర చుట్టూతా నిర్మించుకునేమన్నా ఉన్నామా? హనుమంతరావు గారు చెప్తే ఎంబడే ప్రగతి భవన్ తీసి జ్యోతిరావు పూలే భవన్గా మార్చలేదా? రెడ్డిగా సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ కు సంబంధించి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా బీసీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. తెలంగాణలో అసెంబ్లీలో బీసీలకు సంబంధించి ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్లు, అదేవిధంగా విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏదైతే బిల్లు పాస్ కావడం జరిగిందో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఏదైతే చెప్పడం జరిగింది, ఈ క్రెడిట్ తనకు కాదని రాహుల్ గాంధీకి ఈ క్రెడిట్ దక్కుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఎందుకంటే భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో ఖచ్చితంగా కులగణన చేసి తీరుతాము. ఏదైతే రాష్ట్రంలో ఎంత జనాభా ఉందో వారికి 100% రిజర్వేషన్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని చెప్పి కూడా ఏదైతే రాహుల్ గాంధీ చెప్పారు. కాబట్టి ఆ మాట ప్రకారమే రాష్ట్రంలో కూడా తెలంగాణలో కులగణన నిర్వహిస్తాము, బిల్లు కూడా ఆమోదిస్తున్నామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్ రాజు, థ్యాంక్ యూ.